బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ ఫాతిమా. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో గురువు గారు ఉన్నారు. జూన్ నెల మాసం గురించి 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం మా ఫాతిమా. ఎలా ఉన్నారు గురుగారు? సూపర్ అమ్మా, సూపర్. ఓకే, సో కన్యా రాశి గురించి చెప్పేశారు. సో దాని తర్వాత రాశి అయితే తులరాశి. సో ఈ తులరాశి ఈ జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది కాస్త వివరించేసేయండి. అందరూ తులరాశి అంటే బ్యాలెన్సా కాదా, ఇంకా ఏమైనా ఆర్థిక సమస్యలు ఇంకా ఉన్నాయా, ఏదైనా ఉద్యోగాలు వస్తాయా లేదా, సో ఇలాంటి ఆందోళన ఎక్కువ అయిపోయాయి తులరాశి వాళ్ళకు కూడా. సో చెప్పేయండి. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నామంటే నాకు డౌట్గా ఉంది ఫాతిమా. నీది తులారాశి, తర్వాత తులారాశి నీలా అందంగా ఉండబోతోంది. అబ్బో, ఈ నెలలో జూన్ నెలలో తులారాశి వారందరూ కూడా భాగ్యంలోకి గురుడు వచ్చేస్తున్నాడు. భాగ్యంలోకి గురుడు. ఇక అంతే, అందరూ భక్తులైపోతారు. హరే రామ హరే కృష్ణ అంటూ. అప్పుడు దాకా అంతకుముందు సినిమాలకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నో సినిమాస్, నో పిక్నిక్స్, నో పార్టీస్, ఓన్లీ సరస్వతి పుష్కరాలు. అలా ఎక్కడ పుష్కరాలు అయితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడ గుళ్ళు దొరుకుతుంటే అక్కడికి వెళ్ళిపోతారు. భక్తి విజృంభించేస్తుంది. ఇకపోతే డబ్బులు ఎలా వస్తాయండి? ఫస్ట్ తులారాశి వాళ్ళకి ఎంజాయ్మెంట్ కావాలి. డబ్బులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంజాయ్మెంట్ అంటే ఏదో పార్టీలకి పబ్బులకి వెళ్ళిపోవడం అని కాదు. ఎంజాయ్మెంట్ అంటే ఉన్నంతలో సంతోషంగా హ్యాపీగా ఉండాలి బంధువులతో అని చెప్పేసి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆదాయాలకి ఏం ప్రాబ్లం లేదు. బంధుమిత్రులందరూ కూడా వస్తారు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత ఎక్కువ ఊర్ల ప్రయాణాలు చేస్తారు, దూరపు ఊర్ల ప్రయాణాలు. అలాగే చక్కగా ఆలోచన విధానం మారిపోద్ది తులారాశి వాళ్ళకి. చక్కగా అందంగా బ్యూటీ కాన్షియస్నెస్ పెరిగిపోద్ది, అందంగా తయారైపోతారు. నాకు ఎందుకో డౌట్ వస్తుంది ఫాతిమా, నీది తులారాశి సీక్రెట్ చెప్పకూడదు కానీ తులారాశి. ఎందుకంటే ఐఎమ్ ద వరల్డ్ #1 ఆస్ట్రాలజర్ శకుంతలాదేవి శిష్యుడిని నేను. మా గురుగారు మదర్ కృష్ణమూర్తి శాస్త్రి గారి శిష్యుడిని. చూడగానే చెప్పేసేవారు. అందువలన మొత్తం మీద ఏమైతేనేమి తులారాశి వాళ్ళు అదృష్టవంతులమ్మా. కాకపోతే శని 6వ ఇంట్లోకి వచ్చేసాడు. దానివల్ల ఏమవుతుందంటే శత్రువులను తొక్కేస్తారు వీళ్ళు. లాంగిటివిటీ ఆఫ్ లైఫ్. శత్రువులు అంటే ఏ విధంగా ఉండబోతున్నారు? ఫ్రెండ్స్ పరంగానా, బంధువుల పరంగానా, జాబ్ పరంగానా? అంటే వీళ్ళ ఇప్పుడు సపోజ్ బంధువులు ఫ్రెండ్సే అవసరం లేదు. నువ్వు మంచిగా ట్రిమ్గా తయారయ్యే, అసలు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు అనుకో, వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియదు, నాకంటే అందంగా ఉందని శత్రుత్వం పెట్టేసుకుంటుంది. అంటే శత్రుత్వం ఈ విధంగా కూడా ఉండొచ్చు. అంటే మరి నాకంటే తెల్లగా ఎందుకున్నావు నువ్వు? నేను నల్లగున్నప్పుడు దేవుడిని అడగకుండా నిన్ను అడుగుద్ది, నీతో ఫైటింగ్ పెట్టుకుంటుంది. అలా మొత్తం అన్ని రకాల శత్రు బాధలు పోతాయి. అయితే ఈ తులారాశి వాళ్ళు మోనార్క్లు అయిపోతారమ్మా ఈ నెలలో. హిట్లర్లు అయిపోతారు. పిల్లల వల్ల మొండితనం వచ్చేస్తుంది. అలాగే పిల్లలు కూడా చెప్పిన మాట వినరు, ఏడిపించుకు తినేస్తారు ఈ తులారాశి వాళ్ళని. వాళ్ళ పిల్లలు చదవంటారా, సోషల్ చదవంటారా అంటే సైన్స్ చదువుతారు, సైన్స్ చదవంటారు అంటే ఆటలకు వెళ్తారు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటారు కానీ చెప్పింది మాట చేయరు. అందువల్ల తులారాశి వాళ్ళే అలా తయారైపోతారు. ఇక అరే మీరు ఇలా నాతోనే ప్లే ఆడతారా, గేమ్స్ ఆడతారా కాన్ ముందు, అందువల్ల నేను చెప్తా మీ సంగతి అని చెప్పేసి వీళ్ళ మొండాలు అయిపోతారమ్మా. అసలు మొన్న తులారాశి వాళ్ళకి లాస్ట్ మంత్లో నేను చెప్పానమ్మా, అమ్మలారా మీరు సరస్వతి పుష్కరాలకి వెళ్ళకండి, అసలే మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, 2 కిలోమీటర్ల దూరంలో బస్సులు ఆపేస్తారు, ఆటోలు గిటోలు ఉండవంటే వెళ్ళారమ్మా. వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళారు, కాళ్ళెర కొట్టేసుకున్నారమ్మా. మరి అలా ఈ తులారాశి వాళ్ళంతా అసలు ఈ జూన్ నెల ఎవరి మాట అనరమ్మా. కాబట్టి అంతా చక్కగా. అయితే కోర్టు కేసుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. ఈ కోర్టు కేసుల్లో వీళ్ళకి అనుకూలంగా తీర్పు రావాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు, కానీ ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంటుంది. ఇక స్థలాలు ఉన్న వాళ్ళు ఉంటారు, అవి రేట్లు పెరగవు చావో. ఇల్లులు ఉంటాయి, ఆ ఉపయోగం ఉండవు, ఏముండవు. అంటే ప్రస్తుతానికి కరెన్సీ రన్నింగ్ క్యాపిటల్ ఉండదు. అలాగే తిండి ఫుల్ పుష్కలంగా ఉంటుంది, టైంకి తినరు. పని 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 ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అంటారు. పనిని వీళ్ళే కొలిపి పక్కోళ్ళ పని కూడా మేమే చేసి పెడతా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి షాప్కి వెళ్ళే వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళి తులారాశి వాళ్ళు వాళ్ళ షాపింగ్ వాళ్ళు చేసుకోవచ్చు కదా. వదినా
బాగున్నావా, నీకు వస్తావా మార్కెట్ కంటే, నేను రానుగా నువ్వు తెచ్చిపెట్టిన ఆవిడ ఒక సంచిస్తుంది. అప్పటికైనా బుద్ధి రావాలి కదా. ఇటువైపు ఆవిడని చెల్లాయ్ అని అంటే ఆమె ఒక సంచిస్తుంది. మొత్తం అందరు సామాన్లు తెచ్చి ఈవిడ పంచుద్ది అనమాట. తోడు వస్తారని చెప్పి పిలిస్తే వాళ్ళ పనులు కూడా వీళ్ళు చేయడం. అందుకని తులారాశి వాళ్ళు అన్ని తగిలించుకొని వీళ్ళని శత్రువులకి తేనంటే వీళ్ళ శత్రువులు అయిపోతారు ఆటోమేటిక్గా. శత్రువుల్ని తమ పైన తామే తయారు చేసుకుంటారు. ఇకపోతే ఒక్కటి బెనిఫిట్ ఉంది. ఏం బెనిఫిట్ సార్ అది? కేతు లాభంలో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి తులారాశి వాళ్ళు. సో ఒక బెనిఫిట్ ఉంది అంటున్నారు గురువు గారు, తెలుసుకుందాం. చెప్పండి గురుగారు. ఫారిన్ వ్యాపారాలు, సముద్ర వ్యాపారాలు, ఉప్పు చేపల వ్యాపారాలు, చేపల వ్యాపారాలు కనుక స్టార్ట్ చేస్తే ఫుల్ క్యాష్. అందువలన చక్కగా సముద్రం ప్రొడక్ట్స్ బాగా చేయొచ్చు. అండ్ వీళ్ళకి భక్తి బాగా పెరుగుతుంది. తల్లిదండ్రులను చూసుకోలేదు అనేటటువంటి బాధ, బంధువులతో తిరగలేదు అనేటటువంటి అసంతృప్తి కొంతకాలంగా వీళ్ళని వేధిస్తూ ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్మెంట్ అనేటటువంటిది చేస్తారు. అందువలన నో ప్రాబ్లం అనమాట. పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఏమండి ఆ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళామండి, ఈ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళామండి, డబ్బులన్నీ దొబ్బేశారండి. ఆయుర్వేదం డాక్టర్లు ఏమందిస్తే ఆ మందులని మేకల్లాగా ఆకులన్నీ కూడా నవిలేసామండి. సో ఏదో కడుపులో తిప్పుతుందండి అంటే, ఇలాగ వస్తుందండి అని అంటే, మొత్తం మీద వాళ్ళు ఏమి నవిలేశారో ఏం చేశారో మనకు తెలియదు. కానమ్మా వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి రానటువంటి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోతారమ్మా ఈ నెలలో. అందువలన సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మగాళ్ళు కూడా చాలా సంతోషపడిపోతారు. అండ్ పెళ్లి కాని ప్రసాదులు చాలామంది ఉన్నారు. వీళ్ళకందరికీ కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు కూడా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు పెద్దగా పెరగవు. షేర్స్ మార్కెటింగ్ జోలికి వెళ్ళకూడదు, స్టాక్ ఎక్స్చేంజ్ జోలికి. అవన్నీ కూడా రేట్లు డౌన్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు పెళ్ళిళ్ళకి డబ్బులు దాచుకోవాలి వీళ్ళు. అంత పార్టీలు రోజు యూజ్ చేసుకుంటే సరిపోవు. వీళ్ళకి ఒకటి వస్తుందమ్మా తులారాశి వాళ్ళకి. ఏంటి సార్? ఈ నెలలో పాము ఎదురవుతుందమ్మా. పాము ఎదురవుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. పాము అంటే నిజమైన పామా లేకపోతే? నిజమైన పామే. కారు వెళ్తుంటే ఆ కారులో తులారాశి ఆయన కారులో పాము రోజు కూర్చుంటుంది. అలా ఇంకొక ఆయనకి తులారాశి ఆయనకి ఎదుర్కొండగా కారు ఇలా కారుకి ఎదుర్కొండగా ఏదో అంటే ఇప్పుడు గిల్లాలు కొనుక్కొని అక్కడ ఊరుమూల వెళ్ళిపోతున్నారు కదా చీప్గా వస్తాయని, కానీ అక్కడ పాములు తిరిగేస్తున్నాయి. కాబట్టి తులారాశి వారికి పాము దర్శనం ఈ సంవత్సరం ఈ నెలలో జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ పాము కోసం. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురువు గారు? ఇలాంటివి ఏమి చెడు జరగకుండా ఉండాలంటే? పాము కనబడినంత మాత్రం చెడేం కాదు, దాని జోలికి వెళ్తేనే కాటేస్తుంది. అది మామూలుగా దాని పని చేసుకుంటుంది, వీళ్ళ పని చేసుకుంటుంది. కాకపోతే ఈ తులారాశి వారికి అందరికీ కూడా రాహు బాగుండలేదు కూడా పాము అందుకే వస్తుంది అనమాట. రాహు జపం రాహు, శని, కేతువు, కుజుడు ఇవన్నీ పాములను పంపుతాయి అన్నమాట. అందువలన లేదా పాములాగా పగబట్టేసిన ఎవరో ఒక ఎనిమిని పంపిస్తాయి, వాళ్ళ ఫ్రెండ్ లాగా ఫ్రెండ్షిప్ చేసి మీకు కాటేసేస్తాయి పాములాగా. జాగ్రత్తగా ఉండాలి. అందువలన రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. అండ్ రావి చెట్టును ఒకటి చూసుకోవాలి. ఆ రావి చెట్టును తీసుకొని దానికి చక్కగా నీళ్లు పోసి దాని చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకో, 108 ప్రదక్షిణాలు చేసుకో. ఇక ఇలా చేసుకుంటే ఉంటుందమ్మా. సునీత విలియమ్స్ లాగా స్పేస్లోకి వెళ్ళిపోతారు ఒక్కొక్కళ్ళు తులారాశి.